దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయనవి, అంతుపట్టలేని కార్యాలు ఆయనవి, కొలవలేని చెప్పలేని చెప్పశక్యము కాని కార్యాలు ఆయనవి. మన నోట మన ఆలోచన కూడా చెప్పలేనివి. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు తెలిసినవాడు, భవిష్యత్తుని ఎరిగినవాడు, అంతటా ఉన్నవాడు. ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా ఉన్నాడు. రేపు మనకేం జరిగిద్దో తెలియదు, అయినా రేపు కూడా ఆయనకి తెలిసి అక్కడ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంటాడు ఆయన, అంతటా ఉంటాడు. నీ వ్యధలో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ కష్టములో, నీ ఇరుకులో, మోయలేని భారాల్లో, చెప్పుకోలేని సమస్యలో సతమతమవుతున్న నీ హృదయమును కూడా గమనిస్తున్నాడు నా తండ్రి. నీ హృదయాన్ని దర్శిస్తున్నాడు నా ప్రభు. దర్శించే దేవుడు, దర్శనం ఇవ్వని దేవుడు కాదు. మనము సేవిస్తూ ఆరాధిస్తూ ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి దర్శనమిస్తాడు, ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు, ప్రతి ఒక్కరిని చేయి పట్టుకొని కూర్చోబెడతాడు. ఆయన మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. ఈ లోకములో ఏదైతే వెలకట్టలేనివి అని మనం చెప్పుకుంటున్నామో, విలువైనవి అని మనం చెప్పుకుంటున్నామో, వాటి అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యము. ఆయన మాటలు చాలా శ్రేష్టమైనవి. అది ఎంత శ్రేష్టమైనది అంటే మన జీవితాల్లో మనము వాటిని చూసాం. మన బ్రతుకులో ఆయన మాట ఎలా నిలబడిందో మనం చూసాం. అది సాక్ష్య రూపము దాల్చుకొని మన దగ్గరకు వచ్చి అనేకుల ఎదుట నిలబెట్టిన సాక్ష్య రూపాలను చూసాం. కాదంటారా? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సంఘస్థులారా, ఆయన చేసిన కార్యాలు ఆ ప్రతి రూపము నీవై ఉన్నావు. ఎందుకంటే దేవుని మాట అంత విలువైనది. దేవుని మాట భక్తుడు అంటాడు అగ్ని వంటిదని ఒకరంటారు. దేవుని మాట వానవలే కురుస్తుందంటాడు. దేవుని మాట, దేవుని వాక్యము చాకలివాణి చేతిలో సబ్బు వంటిది అంటాడు. ఇంకొకరు అంటారు సుత్తి వంటిది అంటాడు. ఇవన్నీ ఏ విషయాల కొరకు ఉపయోగిస్తారో మనకు తెలుసు. ఈ విషయాలు విలువ, దాని వెనకున్నటువంటి ఆంతర్యము వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన దేవుని వాక్యానికి చాలా బాగా విలువ ఇవ్వాలి. దేవుని వాక్యం వైపు మనస్సు నిలుపుకొని మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎలా ఉండాలి? కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు నాతో ఈ పూట ఏం మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడదలిచి ఉన్నాడు, నన్ను ఏ విధంగా పలకరించిపోతున్నారు, వారం అవుతుంది, నేను ఎంత కష్టపడుతున్నానో, నెల అవుతుంది, నేను ఎంత బలహీనతలో ఉన్నానో, ఎంత వ్యధలో ఉన్నానో, ఎంత దుఃఖములో ఉన్నానో, ఏ ఒక్క మనుష్యుడు వచ్చి నన్ను పలకరించలేదు, నా భుజము తట్టల్ని, నేనున్నానని ధైర్యం కూడా ఇవ్వలేదు. చూద్దాం ఈరోజు నా ప్రభు ఏ ధైర్యం ఇస్తాడో. చూద్దాం నా ప్రభు ఈరోజు ఏ ధైర్యంతో నా హృదయాన్ని తడతాడో. నేనున్నానని ఆయన ఏ విధంగా నా హృదయంతో, నా మనస్సుతో నాతో మాట్లాడబోతున్నాడో. స్తోత్ర ఎటుకు చెబుతామా? హల్లెలూయా అనేటటువంటి మనస్సు ఈరోజు మనం కలిగి ఆయన సన్నిధానములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నా ప్రభు ఉంటాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేవుని మాట యందు అయితేనే. ఆ మాట యందు విశ్వాసం కలిగి వలేసాడు, వల పిక్కిలేంత ఆశీర్వాదం వచ్చింది. ఆయన మాట్లాడితే జరిగిద్ది. స్తోత్ర. ఆయన మాట్లాడితే ఏమవుతుందంటే జరుగుతుందంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం, అది నిజం. కాబట్టి ఆ మాటను నిన్ను నమ్మమంటున్నాను. నువ్వు నమ్మకుండా ప్రయాణం కట్టావేమో, నమ్మకుండా అడుగులు వేస్తూ ఇప్పటి వరకు వెళ్తున్నావేమో, కానీ ఈరోజు నమ్మకత్వంలోకి రమ్మని వాక్యం నిన్ను బతిమాలుతుంది. నమ్ము తల్లి, నమ్మాల్సిందే నీవు అని. వాక్యం వింటున్న సహోదరుడా, నమ్మాలి. ఒక నిరుపేద పేదవాడు, చెప్పులు కుట్టుకునే షాపు కలిగిన వాడు, చిన్న షాప్ పెట్టుకున్నాడు. చెప్పులు కుట్టుకుంటూ ఒక చిన్న షాపు నడుపుతున్నాడు. ఓ బడ్డీ కొట్టు లాంటిది పెట్టుకున్నాడు.
ఆ షాపు నడుపుతున్నట్టు మంచి భక్తిపరుడు అండి. పేదవాడైనా మంచి భక్తిపరుడు, మంచి ఆరాధికుడు, మంచి ప్రార్థన పరుడు, దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు. ఒక రాత్రి తను పడుకునేటువంటి సమయంలో దర్శనం వచ్చిందంట తనకి. ఆ దర్శనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నైనా, తన పేరు కోనార్డ్, తన పేరు కోనార్డ్తో మాట్లాడుతున్నాడు, నైనా ఈరోజు ఈ ఉదయం నీ షాపు దగ్గరికి నేను రాబోతున్నాను అన్నాడు ప్రభు. నీ షాపు దగ్గరికి రాబోతున్నాను అన్నాడు. ఉలిక్కిపడి లేచేసరికి తెల్లవారుజాము 5 గంటలు అయ్యింది. ఆశ్చర్యపడ్డాడా, నా షాపు దగ్గరికి రాబోతున్నాడా, నా యేసయ్య ఇంతగా నాకు దర్శనంతో మాట్లాడుతున్నా, నా షాపు దగ్గరికి రాబోతున్నావా ప్రభువా, ఇంతకంటే భాగ్యం నాకేముందయ్యా. ఈ పేదవాడిని ప్రేమించి, దీనిని ప్రేమించి, ఎవరి సహాయం లేని అనాథను ప్రేమించి నా షాపు దగ్గరికి రాబోతున్నావా తండ్రి. ఎంతమంది ఉన్నా, ఎందరు ఉన్నా అనాథగా బ్రతుకుతున్నా నా దగ్గరికి నువ్వు రాబోతున్నావా ప్రభువా, ఇంత భాగ్యమా, ఇంత ధన్యత నాయనా నాకు అనుకున్నాడు. దిగ్గును లేచాడు, గబగబా తయారయ్యాడు. పెందల కాడినే 6-6:30 కల్లా షాపును ఓపెన్ చేశాడు. ఉదయమే, ఎవరొస్తారండి ఆ ఉదయం, కానీ దేవుడు వస్తాడు అని, స్తోత్ర, దేవుడు రాబోతున్నాడు అని వెళ్ళాడు. పెందల కాడినే షాప్ ఓపెన్ చేశాడు. షాపు దగ్గర కూర్చున్నాడు. కొన్ని పాత చెప్పులన్నీ ముందేసుకుని కూర్చొని వాటిని కుట్టుకుంటూ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు వీధిలో. ఉదయం గడిచిపోయింది, మధ్యాహ్నం దగ్గర 11 కావస్తుంది. అయినా యేసయ్య రావట్లేదు, యేసయ్య దర్శనం ఇవ్వట్లేదు, యేసయ్య తన షాపు దగ్గరికి రావట్లేదు. చూస్తున్నాడు, మనస్సు ఎంతో నొచ్చుకుంటుంది. ప్రభువా దర్శనం ఇచ్చావు, వస్తానన్నావు, ఏ సమయం చెప్పలేదు, కానీ నీకోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు వస్తావు, తప్పక వస్తావు, నా దగ్గరకు వస్తావయ్యా. ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ప్రభు రాలేదు, కానీ ఒక ముసలాయన వచ్చాడు. ముసలాయన వచ్చి ఆ ఎండకి తట్టుకోలేక ఆ కుట్టు పక్కన చిన్న నీడలో కూర్చున్నాడు. ఆ ముసలాయన చూశాడు, యేసయ్య వస్తాడంటే ఈ ముసలోడు వచ్చాడే అనుకున్నాడు. ముసలాయన చూసి కాళ్ళ వైపు చూశాడు. అతడు వేసుకునేటువంటి చెప్పులు అరిగిపోయాయి, తెగిపోయి ఉన్నాయి, మాసిపోయి ఉన్నాయి, ఎప్పటి కాలముదో. చూశాడు, ఉండబట్టలేక గబగబా తన దగ్గర ఉన్నది గబగబా తయారు చేశాడు. తాత ఈ చెప్పులు వేసుకో, నువ్వు పాత చెప్పులతో నా దగ్గరకు వచ్చావు, నాకేం మనసు బాగోలేదు, ఇందుకు ఈ చెప్పులు వేసుకో తాత అన్నాడు. ఆ చెప్పులు ఇచ్చాడట. వెంటనే ఆ చెప్పుల్ని వేసుకున్నాడు. మనవడా చక్కగా బ్రతుకు, 100 ఏళ్ళు బ్రతుకుతావు, హాయిగా బ్రతుకుతావు, నీకే ఇబ్బంది రాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మంచిలే, తాతగారు ఏదో దీవించాడు, చెప్పులు ఇచ్చినందుకని ఆనందపడ్డాడు. మరలా వెతుకుతున్నాడు, ఎప్పుడు వస్తాడు యేసయ్య, నా అడ్రస్ తెలుసో లేదో, నా కుట్టు నెంబర్ తెలుసో లేదో, తెలీదా అండి ఆయనకి? కుట్టు నెంబరు, షాపు నెంబరు, అడ్రస్ తెలీదా? ఇతని ఆలోచన చూడండి, ఎప్పుడు వస్తాడో అని చూస్తా ఉన్నాడు. అప్పటికి 1 గంట ఆ ప్రాంతం అవుతుంది. ఇంతలో యేసయ్య రాలేదు, కానీ ఒక కడుసరి ముసలమ్మ నెత్తిపైన ఒక తట్ట పెట్టుకుని మోయలేని భారంతో షాపు దగ్గరకు వచ్చి, మనవడా ఈ బుట్ట దింపరా, నేను మోయలేకపోతున్నానని ఆ షాప్ దగ్గరకు వచ్చి కూర్చుంది. అమ్మో ఎంత ఎండో ఏమిటో, కడుపు నిండి ఏమి తినలా, ఉదయం నుండి ఆకలేస్తుంది నాకు అన్నది. వెంటనే యేసయ్య రాబోతున్నాడు కదా, యేసయ్య రాగానే ముందు ఆయనతో మాట మంచి తర్వాత కానీ ఆయన కడుపు నింపాలని వండుకొని వచ్చాడే, ఆ భోజనం అంతా తల్లికి పెట్టాడు. స్తోత్ర, ఆ తల్లికి పెట్టాడు. అయ్యా అమ్మా, ఈ మధ్యాహ్నము తట్టుకోలేని పరిస్థితుల్లో అమ్మమ్మో నానమ్మో ఏదో ఒకటి పిలుస్తున్నా నిన్ను, మరి నేను ఈ భోజనం పెడుతున్నాను, తిని కడుపు నింపుకో తల్లి అని చెప్పాడు. కడుపు నింపుకుంది. కాసేపు ఆ షాపులోనే కునుకు తీసింది. మనవడా వెళ్తున్నా లేరా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ముసలాయన వచ్చాడు, ముసలమ్మ వచ్చింది, కానీ నా యేసయ్య రాడే. ఎవరెవరో వస్తున్నారు నా దగ్గరికి, నా యేసయ్య రాడే అని ఆ వీధిలో నిలబడుతున్నాడు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఆ వీధికి వెళ్తున్నాడు, ఈ వీధికి వెళ్తున్నాడు. ఏ రూపంలో వస్తాడో, నేను అనుకుంటున్న రూపంలో వస్తాడో, నేను బొమ్మలు చూసిన యేసయ్య ఆ రూపంలో వస్తాడో, ఏ రూపంలో వస్తాడో అను అటు అటు తిరుగుతా ఉన్నాడు. అయినా యేసయ్య రాలా. ఓ చిన్న పిల్లోడు ఏడ్చుకుంటూ వచ్చాడు ఆ షాపు దగ్గరికి.
ఏంట్రా నాయన ఏడుస్తున్నావు? బాబు ఏమైంది నీకంటే, నా ఇల్లు నాకు కనిపించట్లేదు, నా ఇల్లు ఎక్కడుందో తప్పిపోయాను, నా ఇల్లు ఎక్కడుందో అని ఏడుస్తున్నాడు. ఓరు నాయన నువ్వు కూడా నాకు వచ్చావురా బాబు అన్నాడు. ఆ బైక్ మీద కూర్చోబెట్టుకొని ఆ వీధి వీధి తిప్పి ఆఖరికి తన ఇంటికి చేర్చాడు. మరలా పరిగెత్తుకొని ఇంతలో ఏసై వచ్చాడేమో అనుకొని పరిగెత్తుకొని చూస్తే ఏసై లేడు, ఎవరు లేరు. షాప్ అయితే ఉంది, తను వేసుకునేటువంటి చెప్పులు, ఆ పాత చెప్పులన్నీ అక్కడే, కొట్టడానికి సిద్ధపడిన చెప్పులన్నీ ఉన్నాయి. కానీ ఏసయ్య లేడు. దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. రాత్రి అయిపోయింది, సాయంత్రం అయింది, 7 అయింది, 8 అయింది, అయినా ఏసై రావట్లేదు. ఏసయ్య అన్నాడు. షాపు మూసేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి రహస్య తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు మాట్లాడితే అబద్ధం ఆడవు, నీ మాట సత్యమైనది కదా, నీ మాట నమ్మదగినది కదా, నువ్వు అబద్ధమాడని మనుష్యుడు వలే అబద్ధమాడని దేవుడువు కదా, నువ్వు అబద్ధమాడుటకు నరుడువు కాదు కదా, మనిషివి కాదు కదా. మరి నా దర్శనంలో నా షాపు దగ్గరికి వస్తానన్నావు కదయ్యా, మరి షాపు దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు? నేను చూసి నా హృదయం వేదనతో, మనసంత బాధతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ఆ 4 గోడల మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే తనకు స్వరం వినబడుతుంది, నైనా కోనాడ్ అని. నైనా, ఇదే స్వరం, నా యేసయ్య స్వరం, దర్శనంలో మాట్లాడిన స్వరం. చెప్పు ప్రభువా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? రాలేదే అడిగాడు. రాలేదా? నేను వచ్చాను కదా అయ్యా అన్నాడు. ఎప్పుడు వచ్చావయ్యా? రాలేదు కదా, వీధి వీధి చూసా, ఆ కాలనీ చూశాను, రోడ్డు మీద ఓ అటు ఇటు కాలు కాలిన పిల్లి వలె తిరిగి చూశాను, నువ్వు రాలేదు కదయ్యా అన్నాడు. ఎందుకు రాలేదయ్యా? 3 సార్లు వచ్చా నీ దగ్గరికి అన్నాడు. స్తోత్రం. 3 పర్యాయాలు వచ్చా నీ దగ్గరికే. ఎప్పుడు వచ్చావయ్యా? నేనున్నానా? నువ్వు ఉన్నావయ్యా, ఎందుకు లేవు? ముసలోడుగా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? అమ్మమ్మగా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ఇల్లు తప్పిపోయి తిరుగులాడుతూ వచ్చిన ఆ పిల్లవాడి ఎవరు అనుకుంటున్నావయ్యా? నేనే కదయ్యా, నీ దగ్గరకు వచ్చానుగా. కానీ ఒకటి, నీ దగ్గరకు వచ్చినప్పుడప్పుడు ఎవరిని చేదరించుకోకుండా, నీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా పరిహాసం ఆడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఉన్నట్లుగా నువ్వు లేవు కాబట్టి నేనెంతో నిన్ను చూసి ఆనందపడ్డానయ్యా. నా రూపంతో వస్తే నువ్వు చేసే సదుపాయాలు వేరు, నువ్వు చేస్తావు నాకు తెలుసు. నా యేసయ్య వచ్చాడు, యేసయ్యకు నేను ఏదో ఒకటి చేయాలి అని నువ్వు చేసే ఆ తంతు కాదు నాకు కావాల్సింది. నా రూపము కాక వేరే రూపాల్లో వచ్చినప్పుడు నువ్వు చేసే అడుగులే నాకు కావాలి, నువ్వు చేసే సదుపాయమే కావాలి, అలాంటి గౌరవమే నాకు కావాలి. ముసలోడు వచ్చాడని పట్టించుకోకుండా లేవు, ముసలమ్మ వచ్చిందని పట్టించుకోకుండా లేవు, చిన్న పసిబాలుడు వచ్చాడు పట్టించుకోకుండా లేవు. వారికి చేయాల్సింది చేస్తున్నావు, నా కోసం చూడాల్సింది చూస్తున్నావు. నచ్చావయ్యా. అయ్యా, నువ్వు ఎన్ని చెబుతున్నావు నాకేం తెలీదు, అజ్ఞానిని, తెలివి తక్కువ వాడిని. కానీ నువ్వు వస్తే నేను ఏమనుకున్నానో తెలుసా అయ్యా? నువ్వు నా దగ్గరికి దర్శనమిస్తే, నా షాపుకి వస్తే, ఆ గాయపడిన గాయాలను చూసి ముద్దాడాలనుకున్నాను అయ్యా. ఆ కాళ్ళకు ఏర్పడిన గాయాలను చూసి అయ్యా నా కన్నీరు నీ పాదాలను తడపాలనుకున్నాను అయ్యా. అయ్యా, పొడిచిన బల్లిపు పోటు డొక్కలో ఉన్న పొడుపు నేను పొడిచానయ్యా, నేనే నా పాపిష్టి తత్వముతో పొడచబడ్డావయ్యా. ఆ పొడిచినటువంటి ఆ బాధాకరమైన స్థలము దగ్గర తలవాల్చుకోవాలనుకున్నాను యేసయ్యా, తలవాల్చుకోవాలనుకున్నానయ్యా. నువ్వు రాలేదు కదా, రావాలనుకొని ఎంతగానో ఎదురు చూశాను, నువ్వు రాలేదయ్యా, నా దగ్గరికి రాలేదు. నా మనస్సును కుదుటపరచలేదు, నా ఆశను తీర్చలేదు అని వ్యధపడుతూ దుఃఖపడ్డాడట. వాక్యం ఇచ్చిన సహోదరుడా, సహోదరి, దేవునిపై ప్రేమ, దేవునిపై ఆకాంక్ష, దేవునిపై మనస్సు, అలాంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రభుని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. ఆయన మాటను ప్రేమించే వారిగా తయారవ్వాలి. వాక్యముకు చాలా విలువిచ్చే బిడ్డగా ఉండాలి. మనుషుల మాటలకు చెవులు కోసుకుంటాము, సమయం అంతా వృధా పరుచుకుంటాము, కాలాన్ని అలా గడిపేస్తూ ఉంటాం. కానీ దైవ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినపులతో సరి అంటున్నాడు భక్తుడు. ఒక్క దినమును ఆయన సన్నిధిలో ఉంటే చాలు, సైతాను గాడు గడగడ గడగడగడలాడుతాడు. వాడితో పీడించబడుతున్న నీవు ఆయన సన్నిధికి వస్తే వాడికి హృదయంలో గడిబిడలే. ఎందుకో తెలుసా? ఏమి నేర్చుకొని రాబోతుందా,
ఏ బలం తెచ్చుకోబోతుందో, ఏ శక్తిని తెచ్చుకోబోతుందో, అవి తీసుకొచ్చి నా మీద ఏ ప్రయోగం చేయబోతుందని వాడు గడగడ గడగడలాడుతాడు. నమ్మిన వారి చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి బాగా తెలుసు భక్తుడైన డిఎల్ మోడీ గారు మనకు బాగా తెలుసు. చాలా మంచి భక్తిపరుడు డిఎల్ మోడీ గారు, వినే ఉంటారు మీరు. మిషనరీ, చాలా భక్తిపరుడు, దేవుడంటే ప్రేమ కలిగినటువంటి వాడు. ఇలా ప్రార్థించేవాడంట ప్రతిసారి. ఏంటో తెలుసా? ప్రభువా నన్ను నింపయ్యా అని. ఏమని? నన్ను నింపు అయ్యా, నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ శక్తితో, నీ ప్రభావంతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో, నీ శక్తితో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడట. నింపు ప్రభువా, నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా అని. తన తోటి స్నేహితుడు అడిగాడంట ఒకసారి, డిఎల్ మోడీ నువ్వు నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తావు, ఏంటి ఈ ప్రార్థన? ఈ ప్రార్థనకు అర్థం ఏంటి అని అడిగాడట. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారట, స్నేహితుడా, ఈ లోకములో అనేక బలహీనతలు మనలో ఆవరించి దేవుని శక్తిని బలహీనపరుస్తున్నాయి. మనలో ఉన్న బలహీనతలు ఏమంటే, మన యందున్న బలహీనతలు, మన పాపములు, మన దోషములు దేవుని శక్తిని మనము ఆస్వాదించకుండా బలహీనపరుస్తాయి. కాబట్టి ప్రతిరోజు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ ప్రభావితముతో నన్ను నింపయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకవేళ దేవుని శక్తి బలహీనపరిచేటటువంటి నా పాపములు, నా దోషములు ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు నింపుతున్న కృపతో అవన్నీ కొట్టుకుపోతాయి. నా పాపములు, నా దోషములు, నా దోషార్పణలు ప్రతిరోజు ఆయన నింపుతున్న శక్తి ప్రభావితము నాలో పనిచేయటం వలన నాలో ఉన్న దుష్ట కార్యములన్నీ తగలబడిపోతాయి. స్తోత్రం. నాలో నుండి విడిచిపోతాయి కనుక దేవుని శక్తిని నేను కోరుతూ ప్రార్థన చేస్తాను ఎప్పుడు. నింపు ప్రభువా, చెప్పండి, నింపు ప్రభువా, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ ప్రభావము నాలో నింపు అని ప్రతిసారి ప్రార్థన చేసేవాడట. నిజమే కదా? మనకి 18 ఏండ్ల లూకాసు వార్త 11:13 కనబడుతుంది కదా. ఆ తల్లి ఏ చేత కట్టబడి ఉంది? వేటి చేత కట్టబడి 18 ఏండ్ల నుంచి బాధపడుతూ వంగిపోయి ఉంది. మనకు తెలుసు కదండి. చదవండి ఎవరొకరు. 18 ఏండ్ల నుండి అదిగో ఎవరు బంధించారంట? సాతాను బంధించింది. చెప్పమ్మా, చెప్పు తండ్రి. సాతాను బంధించింది. మరి ఆ బంధకాల నుంచి బయటపడాలంటే ఆయన శక్తి మనలో ఉండాలి, ఆయన ప్రభావితం మనలో ఉండాలి. ఆ దుష్ట అపవాది కట్టి వేసిన కట్ల నుండి నువ్వు నేను బయటపడాలంటే కాముగా మందిరానికి వచ్చి కాముగా మనం వెళ్ళిపోతే బంధకాలు ఊడిపో, సంఖ్యలు తెగిపో. నీ ఇంటిలో మూయబడిన ద్వారాలు, ఆశీర్వాదాలు లేక మూయబడిన ద్వారాలు తెరుచుకో. నువ్వు అభివృద్ధి పదములోకి తలెత్తుకోలేవు. ఎక్కడున్నావు అక్కడే ఆ ప్రారంభ దశలోనే ఉంటావు. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నింపయ్యా నీ శక్తి చేత, నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ కృప చేత నన్ను నింపు, నీ బలము చేత నన్ను నింపు, ప్రభావం చేత నింపు ప్రభు అని ప్రతి దినము ఆకాంక్షిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా. అలాంటి ప్రార్థనకు నీలో ఉన్నటువంటి దుష్ట ప్రభావము, కట్టివేయబడినటువంటి కట్లు ఒక్కొక్కటి చేస్తాడు నా దేవుడు. ఒక్కొక్కటి ఏమైతే తెగిపోతాయి. ఏమవుతాయట? తెగిపోతాయి. ఆ శక్తి ప్రభావం నీలోకి దిగి రావాలి అంటే నువ్వు కాముగా దైవ సన్నిధిలో ఉండటము వద్దు. ఆత్మ పూర్ణత కలిగి, వాక్యం వైపు మనస్సు కలిగి, ఆ వాక్య ప్రవచనాల వైపు ఆమేన్ ఆమేన్ ప్రభువా స్తోత్రం, ఇది జరగాలి, నాకునే జరగాలి, నా కుటుంబానికి జరగాలి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రతి నిత్యం ఆలోచన చేస్తూ అడుగులు వేయాలి. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎంతగా ఆ కోనార్డ్ దర్శనములో మాట్లాడిన ప్రభుని, స్వరముతో మాట్లాడుతున్న ప్రభుని వేడుకున్నాడు. ప్రభువా నువ్వు వస్తే
తలవాల్చుకోవాలనుకున్నానయ్యా నీ ఒడిలో. గాయపడిన ఆ చేతిలో గాయాలను ముద్దాడాలనుకున్నానయ్యా. నా కన్నీళ్లతో కడగాలనుకుంటున్నానయ్యా. నిజమే, వాక్యం వింటున్న సహోదరి, కడుగుదాం ఒకరోజు. ఆయన గాయపరిచిన మనమే కదా గాయపరిచింది. ఆ గాయపరిచిన చేతులను ముద్దాడదాం ఒకరోజు. అది తప్పనిసరిగా మన జీవితంలో జరుగుతుంది. ఒకరోజు కల్లారా ఆయన మనం చూడాల్సిన సంగతి. ఆ పరలోకములో నీకు వశమగును గాక. గట్టిగా చెబుదామా హల్లెలూయా. ఖచ్చితంగా వాటి కోసమే మనం పరుగులు తీస్తూ అడుగులు వేస్తూ పరుగులు తీయాలి. అంతేకాని ఇహ సంబంధమైనది ఇస్తాడులే, కానీ పర సంబంధం కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు పదే 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 నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. మరి ఆ ప్రశ్నకి ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? ఆ ప్రశ్నకి మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. పర సంబంధం వినాలండి. పర సంబంధమైన ఆ రాజ్యంలో చేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టాలా. ఆయన సన్నిధిలో మన ఆధ్యాత్మిక జీవితం సరి చేసుకోవాలా. వాక్యంతో నువ్వు ఏదైతే పొందుకోలేదు, ఏదైతే సరి చేసుకోలేదు, అది సరి చేసుకునే ప్రయత్నం మనం చేయాలా. 3 దినములుగా దేవుడు ఒక వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. ఏంటి ఆ వాక్యం? మరలా మిమ్మల్ని అడుగుతున్నా, సమయమునో పోనివ్వక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానులు చేసుకుంటారని వాక్యం చెప్పింది, మనం చెప్పుకున్నాం. ఎంతో మంది సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్న వారిని చాలా మందిని మనం పరిచయం చేసుకున్నాం. గుర్తుందండి మీకు? ఎవరెవరో ఒకసారి ఒక్కొక్క పేరు చెప్తారు. ఎవరైనా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్న వారి సంగతులు మనం చెప్పుకున్నాం కదా. శుక్రవారము, అలాగే శనివారము, ఆదివారం కూడా చెప్పుకున్నాం. హిజ్కియా మహారాజు ఓకే, ఇంకా లూదియా ఓకే, ఇంకా నపుంసకుడు ఓకే, ఇంకా చెప్పామండి, చాలా పేర్లు చెప్పామా లేదా? నోవాహు గారు కూడా సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకున్నాడు. యోబు గారు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు ఇంకా 2-3 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. సమయం చాలా విలువైంది. దేవుడిచ్చే సమయమును మనం ఎప్పుడు వృధాపరుచుకోకుండా, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మనం వెళ్ళాలా. చూడండి, ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదామా? లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అనగానే టక్కన తెలిసిపోవాలి ఎవరు వస్తారు అక్కడికి. చెప్పాలండి, లూకా సువార్త 19వ అధ్యాయం అనగానే ఎవరు వస్తారంట? జక్కరియా గారు వస్తారు. మరి జక్కరియా విషయంలో జరిగిన సంగతి ఒక్కసారి ఆలోచించేద్దామా? జక్కయ్యకు ప్రభు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. ఒకే ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నాడు. స్తోత్రం. జక్కయ్యకి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని జక్కయ్య వినియోగించుకున్నాడు, కానీ పోగొట్టుకోలేదు. ఇప్పుడు కాదులే ప్రభువా ఇంకెప్పుడైనా అనలేదు. జక్కయ్యను ప్రభు పిలవగానే దిగి వచ్చాడు. నీ ఇంట నేను ఉండాలి అంటే రా ప్రభు, దానికంటే భాగ్యమా అని తీసుకెళ్ళాడు. విందు చేశాడు, సిద్ధపరిచాడు. సమయమును పోనివ్వలేదు దేవుని కొరకు. ఈరోజు ప్రభు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయాన్ని ఎందుకు వృధా పరుచుకుంటున్నామనే సంగతిని మనం ఆలోచించాలి. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి దైవ సన్నిధికి వస్తున్నా, ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ రక్షణ లేని వారు అలాగే ఉంటున్నారు. మారు మనసు లేక అలాగే ఉంటున్నారు. ఆధ్యాత్మికలో సర్వసత్య మార్గం నడవక అలాగే ఉంటున్నారు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టక అలాగే బ్రతుకుతున్నాం. ఏది వదిలించుకోవాలో అది వదిలించుకోకుండా అలాగే బ్రతుకుతున్నాం. కానీ దైవ సన్నిధిలోనే ఉంటున్నాం. మనం ఎవరికి సాదృశ్యం అంటే 13 సంవత్సరాల కట్టబడిన కట్లలో ఉన్న ఆ తల్లికి సాదృశ్యం. మనం ఆ తల్లి ఎక్కడ ఉందంటే మందిరంలోనే ఉంది, కానీ ఆ కట్లేమో తెగిపోలేదు. సాతానుగాడు బంధించిన బంధకాలలోనే బ్రతుకుతూ సన్నిధిలోనే ఉంటుంది, కానీ ఏ మేలు పొందుకోలేదు. ఈరోజు మనము కూడా వేటి చేత అయినా బంధించబడి ఉన్నామా? దేవుని ఆయాసపరుస్తూ దుఃఖపరిచే ఆ విషయాలలో ఏ విషయంలోనైనా నువ్వు బంధకాల్లో ఉన్నావా? అయితే దేవుని బతిమాలో, ప్రభువా ఈ బంధకాల్లోంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా. సాతానుగాడు చెప్పినట్లు చేస్తూ బ్రతుకుతున్నానయ్యా. వాడు నడుస్తున్న నడిపింపులోనే బ్రతుకుతూ వెళుతున్నానయ్యా. ఈ బంధకాలతో వంగిపోయానయ్యా, శాంతము. ఈ పరిస్థితులన్నిటికీ నేను లొంగిపోయానయ్యా, శాంతము అని దైవ సన్నిధిలో నువ్వు ఆయన ప్రతిమాలతో గోల చేస్తూ గోడు పెడుతూ నువ్వు అడిగితే ఆయన వినిపించుకోని దేవుడా?
ఆయన అంటాడు కదా, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, దీవించకుండా ఉండినట్లు నా చేతులు కొరచ కాలేదు. మీ పాపములే మీ దోషములే నేనిచ్చే దీవెనకు అడ్డుగోడలయ్యాయి అంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. అది లేఖనాల ఆధారాలు ఉన్నాయి. రక్షింపనేరక ఉండినట్లు కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును నా దేవునికి అడ్డుగా వచ్చేసాయి కాబట్టి నేను దీవించట్లేదు. అందుకే మీరు అక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? ఆ స్థితిలోనే ఉన్నారు. కానీ ఇంచు మాత్రం కూడా మీరు అభివృద్ధి పొందుకోలేకపోయారు అని వాక్యము ఏ విధంగా అయితే ఖండితముగా నీకు నాకు బోధిస్తూ మనతో మాట్లాడుతుందో వాక్యం వింటున్న సహోదరుడా, ఈ రోజైనా మేలుకుందాం. సమయం పోనివ్వకు. లూదియా ఏదో వ్యాపారం చేస్తూ వాక్యం వింటుంది, అక్కడ వ్యాపారమును సాగిస్తూ. కానీ అపోస్తులైన పౌలు గారు చెప్పే బోధ యందు హృదయం తెరవబడింది. తక్షణమే రక్షణలోకి వచ్చేసి వెంటనే అడుగుతుంది దైవజనుణ్ణి, మా ఇంటికి రండి, ఒకసారి మాకు రక్షణ కావాలి, వెంటనే ఇవ్వండి అంటుంది. కొర్నేలి గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. కొర్నేలి ఏమన్నా మందిరానికి వెళ్ళినవాడా? దైవత్వంలో ఉన్నవాడా? ఆరాధనలో ఉన్నవాడా? లేడండి. ఇటలీ పటాలమనబడేటువంటి ఇటలీలో శతాధిపతి అయినవాడు. తన ఇంటి వారి దేవుని భయము కలిగి, దేవుని యందు ఆసక్తి కలిగి, దేవునితో నిలబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. వాక్యం వింటున్నా సహోదరుడా, సహోదరి, మనం కూడా ఎలా ఉండాలంటే దైవ సన్నిధిలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట, నా తండ్రి మాట్లాడుతున్న మాటని జాగ్రత్తగా వినాలి. నేను అలా నడుచుకుంటే గొప్ప కార్యాలు నేను అనుభవిస్తాను, అద్భుతమైన రీతిలో నడుచుకుంటాను, నా పరిస్థితులన్నీ మార్చుకుంటాను, ఆ రాజ్యమునకు నేను వారసునైపోతాను అని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఎవడు అన్న ఒప్పుకోడు. అలాంటి జక్కయ్య తనే నిలబడి అన్యాయస్తుడని చెప్పుకుంటున్నాడు. తను అక్రమదారినని ఒప్పుకుంటున్నాడు. తను ఎలా బ్రతుకుతున్నాడు, ఆ బ్రతుకును బయట పెడుతున్నాడు. దేవుని చెంత పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, ఇలాంటి వాడికి రక్షణ ఉందా? ప్రభువా, ఇలాంటి వాడిని నువ్వు దీవిస్తావా? ఇలాంటి వాడిని నువ్వు ఆశీర్వదిస్తావా? నాకు పాప క్షమాపణ దొరుకుతుందా అన్నట్టుగా యేసయ్య పాదాల దగ్గర నిలబడి మొర్ర పెడుతున్నాడు. సమయాన్ని పోనివుచ్చుకోకుండా జక్కయ్య తెలివితో, విజ్ఞానముతో, సమయోచితమైన జ్ఞానముతో వెంటనే దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని నోటు నుండి వచ్చే మాట కూడా గొప్పదై ఉన్నది. ఏమంటున్నాడో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. మన ఇంటికి రక్షణ లేని, మన ఇంటికి కాపుదల లేని, మన ఇంటికి భాగ్యము లేని, మన ఇల్లు ధన్యత కాని ఇల్లుగా ఉంటే ఈరోజు నువ్వు చెప్పుకునే తీర్మానంపై ఆధారపడి ఉంది. నువ్వు దేవుని యొద్ద మొర పెట్టుకునే తీర్మానంపై ఆధారపడి ఉంది. నీ హృదయము ఏ విధంగా తెరుస్తావో ఈరోజు, నువ్వు దేవుని ఎదుట ఏ విధంగా ఒప్పుకుంటావో ఈరోజు, వాక్యము ద్వారా నీ మనస్సుతో ప్రభావితమై ప్రభుతో మొర్రపెట్టు. ప్రభుతో మొర్రపెట్టు. ప్రభువా, ఎంతకాలము నుంచి నువ్వు చెప్పినా నేను వినట్లేదయ్యా, ఎంతకాలం నుంచి నువ్వు గద్దించిన గద్దింపునకు నేను తల వంచట్లేదయ్యా, కానీ ఈరోజు ఈ పూటనైనా తప్పకుండా నీ మాట వింటాను ప్రభువా, నీ మాటకు ఎదురు చూస్తానయ్యా. ఈరోజు నాతో మాట్లాడితే ఆ విధంగానే నడుస్తాను ప్రభువా అని ఈరోజు గనక గొప్ప తీర్మానం తీసుకునే బిడ్డగా నువ్వు నిలబడితే ఈరోజు నీ ఇంటికి నా ప్రభు రక్షణ ఇస్తాడు. నీ ఇంటిలో చూడని కార్యాలు నువ్వు చూస్తావు. ఆమె చెప్పు గట్టిగా. ఇప్పటి వరకు పొందుకోని కార్యాలు పొందుకుంటావు. నీ ఇంటిలో ఉన్న సమస్తమైన కల్మషము, దుర్నీతి అన్ని తొలగిపోతాయి. దరిద్రత కూడా తొలగిపోవును గాక, రోగాలు కూడా తొలగిపోవును గాక. నీ ఇంటిలో అంధకార చీకటి శక్తులు యేసు నామములో చెప్పాలి తొలగిపోవును గాక. అప్పుడు నువ్వు అంటావు నీ స్వరమెత్తి, ఒక రోజు ఇక్కడ నిలబడి చెబుతావు, వాక్యము నన్ను బలపరిచింది, వాక్యము నాలో ప్రభావితము చేసింది అని నీ నోట ఓ పాట పాడుకుంటా. ఏంటో తెలుసా? చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లదను నీ ఉన్నంత వరకు. ఆయన ఎప్పుడు లేడో చెప్పండి. ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి
నా శాలేము రాజు నిత్యుడగు స్వరమెత్తి నా శాలేము రాజు విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు విత్తని పక్షులను నిత్యము ఉంచుచున్నావు హల్లెలూయా స్తోత్రం గొప్ప దేవుడైన నీ దేవుడు మన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను పోషించేవాడు స్తోత్రం నిన్ను దీవించేవాడు స్తోత్రం నీ స్పందన బట్టి నా దేవుని కృప నిన్ను ఆవరించును గాక హల్లెలూయా ఆయన కృప నిన్ను నన్ను తప్పకుండా చెప్పాలండి నిన్ను నన్ను అందుకే అంటాడు ప్రభువా నన్ను నింపు ప్రభువా అని డిఎల్ మోడీ మనకి నేర్పిన ప్రార్థనతో నువ్వు నింపబడాలి ప్రతిరోజు ప్రతి క్షణము సమయం దొరికినప్పుడల్లా నీ మోకాల అనుభవంలో అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు ప్రభువా నీ బలము చేత శక్తి చేత నన్ను నింపు ప్రభువా నా యందు ఉన్న బలహీనతలు ప్రభువా నువ్వు ఇచ్చే కృపను దూరం చేస్తున్నాయి ఆ చెడ్డ కార్యాలన్నీ నాలో ఉన్న చెడ్డ కార్యాలన్నీ నువ్వు ఇచ్చేటటువంటి శక్తిని బలహీనపరుస్తున్నాయి అందుకే ప్రతిరోజు నువ్వు నన్ను నింపితే నీ కొరకు నేను వాడబడతాను ప్రభువా మనం దేవుని ప్రేమించే గుణం కలిగిన వారమై ఉండాలి ఆయన పాదాలను పట్టుకునే వారిగా ఉండాలి ఆయన సన్నిధానంలో కన్నీరు కార్చే బిడ్డలుగా మనం ఉండాలి మనం ఎప్పుడు ఆయన గాయాలు గుర్తు చేసుకుంటూ కాళ్ళకు ఏర్పడిన గాయాలు చేతులకు ఏర్పడిన గాయాలు తలపై పెట్టిన ముళ్ళ కిరీటాన్ని మనం ఎప్పుడు అన్ని నాకు చెందాల్సినవి నేను అనుభవించాల్సినవి అవి ఆ ముళ్ళ కిరీటం నా తలపై ఉండాలి ఆ కాళ్ళకు మేకులు నాకు గుచ్చబడాలి ఆ చేతులకు ఆ గాయాలు ఏర్పడే ఆ గాయాలు నాకుండాలి ఆ పక్కలో పొడిచిన పల్లిపు పోటు నేను పొందుకోవలసిన నాకు బదులుగా నా ప్రభు పొందుకున్నాడని ప్రతి నిత్యము మన పాపములను నువ్వు గుర్తు చేసుకుంటూ వెదపోయిసి ఆయన సన్నిధిలో దుఃఖపడాలా అదేనండి నిజమైన పశ్చాత్తాపము యేసయ్య పాదాల మీద పడి సాగిల పడి మొక్కి ప్రార్థన చేస్తున్నాడు పేతురు నన్ను విడిచిపెట్టిల్లయ్యా ఈ పాపిష్టుడితో నీకేం పని నేను ఎవరికి అవసరం నా ఇంట్లోనే అవసరం లేదు నేను నా వీధి వారికే అవసరం లేదు నా తల్లిదండ్రులకే అవసరం లేదు నా భార్యకే అవసరం లేదు నా పిల్లలకే అవసరం లేదు నా స్నేహితులకే అవసరం లేదయ్యా నేను అనవసరంగా చూస్తున్నారు నన్ను ఎందుకు పుట్టావురా అంటున్నారు ఎవరి కోసం పుట్టావు ఏం చేయాలని ఏం ఉద్ధరించాలని నీ వల్ల ఏ బ్రతుకుందని ప్రతి ఒక్కరు గాయపరుస్తున్నా ఆ గాయాలు నన్ను పొడుస్తున్నాయి ప్రభువా ఇలాంటి ఎవ్వరికి కొరగాని నేను నీకు ఎలా నచ్చానయ్యా నేను నీకు ఎలా నచ్చానయ్యా ఏ మంచి నాలో ఉందని నన్ను ప్రేమిస్తున్నావు ఏ విధంగా ప్రేమిస్తున్నావు చెప్పయ్యా నీ ప్రేమకు నన్ను ఎందుకయ్యా నడిపిస్తూ ప్రేమిస్తూ నన్ను బలపరుస్తున్నా ప్రభువా అని మన హృదయం ఎలా ఉండాలో తెలుసు ఆయన పాదాల సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలి జక్కయ్య పాపిస్తోడైనా జక్కయ్య పనికి మాలినోడయ్యా జక్కయ్యను అందరూ లోకమంతా అసహించుకునేటువంటి అలాంటి జక్కయ్య యేసయ్య పాదాల దగ్గర నిలబడి అన్యాయస్తున్నని బ్రతుకంతా బయట పెట్టుకుంటున్నాడు పశ్చాత్తాపంతో యేసయ్య పాదాల దగ్గర ఎందుకంటే యేసయ్య ఎవరింటికి సరిగా రాడు యేసయ్య ఆయన వస్తే క్షణము కూడా నేను సమయాన్ని వృధాపరచుకోను యేసయ్య ప్రతి హృదయాన్ని కోరుకోడు యేసయ్య ప్రతి వ్యక్తిని కోరుకోడు కోరుకున్నాడు నన్ను అంటే ఈ సమయం నీ క్షణము నేను పోగొట్టుకోను ఎందుకంటే నా ప్రభు నన్ను కోరుకున్నాడు నన్ను కోరుకున్నప్పుడు నేను ఎందుకని పోగొట్టుకోవాలి కదా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను ఓ స్తోత్రం పనికి రాని నన్ను నీవు యేసయ్యా పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నీచితివి నీదు అడుగు జాడలనే వెంబడుతూ ప్రభునే
వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా యేసయ్యా. ఆమేన్ స్తోత్రం. నా యేసు చేసిన మేలను నేను మరువలేనయ్యా. నా యేసు చేసిన ఓ స్తోత్రం ఎన్నో మరువనయ్యా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. ఎలా మర్చిపోగలుగుతాం ఆయన చేసిన ఉపకారాలు? వేటి చేత మర్చిపోగలుగుతాం ఆయన చేసిన కార్యాలు? ఎక్కడో ఉండవలసిన మన జీవిత విధానం, ఎక్కడో ఉండవలసి బ్రతకాల్సిన మన బ్రతుకుని నలుగురిలో పలువురిలో సమాజంలో గుర్తించేట్టుగా దేవుడు చేసినందుకు కొట్టా చప్పట్లు కూడా దేవుడితో తీద్దాం. హల్లెలూయా. ఇంత గుర్తింపించిన దేవునికి మనం ఎలా ఉండాలంటే అపకారిగా ఉండకూడదు. మనం దేవునికి గుర్తింపు తెచ్చేవారిగా వీధి వీధిలో నీ సువార్త గొంతు పోయేట్టుగా కేకలు వేసి చెప్పాలి. వీధి వీధిలో నీ సువార్తను అనేకులకు ప్రకటించే వారిగా నిలబడాలి. ఎందుకంటే ఏమైపోయే బ్రతుకుని ఏ విధంగా మరల్చాడు ఆయన. మంచి కుమారే చిట్లిపోయిన బీటలు వాడిపోయిన పనికి రాని మట్టి ముద్దను పనికొచ్చే పాత్రగా నిలబెట్టాడు నా దేవుడా. అందరి కాళ్ళ కింద త్రొక్కబడే మట్టి ముద్దను ఆయన సారి పైన వేసి సమయం నా కొరకు వృధాపరచుకోకుండా సమయాన్ని నా కొరకు ఆయన కేటాయించి నన్ను ఒక మంచి పాత్రగా సారిపై నుండి తయారు చేసిన నా ప్రభువు నానేన మర్చిపోయేది. నా యేసయ్య నానేన మర్చిపోయేది. యేసయ్యకు దూరంగా ఉండి నేను బ్రతికేది. ఆయన ఎప్పుడు ఆయన సహవాసంలో బ్రతుకుతాను. ఆయన ఆత్మ నింపుదలతో బ్రతుకుతాను. పశ్చాత్తాపడుతూ బ్రతుకుతాను. ఆయన పాదాల దగ్గర నిత్యము నా బ్రతుకును ఆరబోస్తాను. ఆయన పాదాల దగ్గర నా బ్రతుకును కడుక్కుంటూ చెబుతాను. నా బ్రతుకులో ఉన్న సమస్తమైన ఆయన పాదాలు పెట్టి యేసయ్యా నా బ్రతికిదయ్యా, నా స్థితి ఇదయ్యా, ఇలాంటి బ్రతుకున ప్రభువా నువ్వు మరల్చింది అని ఆయన పాదాల దగ్గర మనం మొర్ర పెట్టేవారిగా ఉండాలి. చెప్పండి. అందుకే జక్కయ్యను ప్రభువు మెచ్చుకున్నాడు. ఇతడు కూడా మరి అప్పటి వరకు అబ్రహాం కుమారుడు కాదు, సాతానుగాడి కుమారుడు. అపవాది తొత్తు. అపవాదిగాడు ఏమి చెబితే అది చేస్తూ వెళ్ళాడు. సైతానుగాడు ఏదైతే ప్రభావితం చేశాడో అదే చేశాడు. ఒక మూర్ఖత్వంలో వెళ్ళాడు. ఆ సమాజంలోని అందరూ అసహించుకునేట్టుగా బ్రతుకును బ్రతుకుతున్నాడు. ఛేదరించుకునే బ్రతుకు జక్కయ్యది అంటున్నారు. పైగా వాక్యంలో కూడా ఏమని తెలుసా? ఈ పరిశుద్ధుడు, ఈ బోధకుడు యేసయ్య ఈ పాపిష్టి వాని ఇంటికి ఎందుకు వెళుతున్నాడు అంటే ఎంత పాపే చూడండి. జక్కయ్య పాపంలో ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. అంత చిట్టా పెట్టుకొని కూర్చున్నాడు. అంతటి ఇంటిని కోరుకున్నాడు దేవుడు. మన ఇంటిని కోరుకోడా? ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఆనందపడ్డాడు. అయ్యా నా చెప్పుల షాపుకు నువ్వు వస్తున్నావా? పరుగులు తీశాడు. ఈరోజు మన పరుగులు కూడా అలాగే ఉండాలి. ప్రతిరోజు మన ఇంటిలో మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా ఒక్కసారి నా ఇంటిని దర్శించయ్యా, ఒక్కసారి నా హృదయాన్ని దర్శించు ప్రభువా, ఒక్కసారి నా ఇంటిలోకి రావయ్యా. నువ్వు వస్తే నా ఇంటిలో ఉన్న అసహ్యమైన కార్యాలన్నీ పోతాయ్యా. చిందన వందనగా బ్రతుకున్న బ్రతుకులన్నీ సరిచేయబడతాయ్యా. అపవాదితో పీడించబడుతున్న ప్రతి పీడింపు నాలో ఉండిపోతుందయ్యా. ప్రతి శాపము వెలివేయబడుతుంది నా ఇంటిలో నుండి. ఒక్కసారి నీ అడుగు పెట్టయ్యా. పరిశుద్ధుడా నువ్వు అడుగు పెట్టయ్యా. నా ఇంటిలో మార్పు లేని నా పిల్లల్లో మార్పు వస్తుందయ్యా. నా భర్తలో నేను ఆ మార్పు నీ కాళ్ళ అడుగుతో వస్తుందయ్యా. నువ్వు నా ఇంటికి రావటమే చాలయ్యా. నా ఇంటిలో ఉన్న సమస్తము కడగబడుతుందయ్యా అని మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కానీ వచ్చి వెళ్ళేవారిగా వద్దు, కాముగా కూర్చునేవారిగా వద్దు, నిశ్శబ్దంగా కూర్చునేవారిగా వద్దు. మన హృదయం మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మాటలకి ఊగుడుతూ మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మాట్లాడే ప్రభావితమైన ప్రతి వాగ్దానము మాట నువ్వు ఎలా ఉండాలంటే పట్టుకుంటూ మాట్లాడాలా, ఊగుడుతూ మాట్లాడాలా, స్వరమెత్తి మాట్లాడాలా, స్పందిస్తూ మాట్లాడాలా. ఒక టీచర్ చెబుతుంటే కాముగా ఉన్న విద్యార్థుల్లాగా ఉండకూడదు. దైవ సన్నిధిలో
స్తోత్ర బలులతో స్తుతిస్తూ ఉండాలా, ఘనపరుస్తూ ఉండాలా. ఆమేన్. ఇది జరుగునుగాక. దైవ సేవకుని ముఖాంతరము నుండి మాట్లాడుతున్నావు. నా ఇంటికి వస్తానన్నావు, ఇది జరుగునుగాక. అడుగు ఇంటిలోకి వెళ్ళి నీ రహస్య గదిలో మోకాల అనుభవం మీదకి వచ్చి దైవ సేవకు నిలబెట్టుకుని ఈ శుక్రవారం నాతో మాట్లాడావు ప్రభువా, రామరి నువ్వు వస్తేనే జరుగుతాయి కార్యాలు. నువ్వు వస్తేనే నా ఇల్లు చక్కబడుతుందయ్యా. నువ్వు వస్తేనే నా ఇంటిలో మేలు జరుగుతుందయ్యా. నువ్వు వస్తేనే ఆ దుష్టుడైన అపవాదిగాడు వేసిన ప్రతి బాణములు అన్నీ ఏమైపోతాయి? లయపరచబడతాయి. నువ్వు అడుగులు వేసి నా ఇంట్లోకి రాయ్యా. చిక్కులు చిగాకులు ఉన్న నా ఇల్లు, దుర్మార్గతతో నిండిన నా ఇల్లు, అసహ్యంతో నిండిన నా ఇల్లు, నువ్వు అడుగు పెట్టలేనంతగా కూడుకున్న నా ఇల్లు శుభ్రపడుతుందయ్యా. నా ఇంట్లోకి రా ప్రభువా, నేను బాగుపడతాను. నా ఇంట్లోకి రావయ్యా, ఈ దరిద్రత పోతుంది. నా ఇంట్లోకి రావయ్యా, ఈ పేదరాలు కుటుంబం వర్ధిల్లుతుందయ్యా. నువ్వు అడుగు వేస్తే దానిని మించిన ఆశీర్వాదము లేదయ్యా అనే అడుగు కొరకు, ఆయన వచ్చే రాక కొరకు నీ ఇంటిలో ఆయన కోరుకునేంతగా నువ్వు ప్రార్థనను విడిచిపెట్టకూడదు. మౌనంగా వద్దు. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే నిరంతరం ఆయన కొరకు మనం వేడుకునే వారిగా ఉండాలి. నిరంతరం రా ప్రభువు రా. జక్కయ్య కోరుకోకుండానే ప్రభు వస్తే, సమయం ఇస్తే సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు ప్రభు అనేక సమయాలు రావాలి అంటే ఇంటికి తీసుకెళ్ళవే, నేను ఇంటిలో ఉండాలి అంటే తోడుకొని వెళ్ళవే, మన సన్నిధిలో నిలుపుకొని ఆయన సన్నిధిలో మాట్లాడిన ప్రతి మాట మన ఇంటిలో నిలబెట్టుకోలేకపోతున్నామే. ఈరోజైనా మనం గమనిద్దాం సహోదరుడా, ఈరోజైనా ప్రభుని ఆహ్వానిద్దాం. ఆ ప్రభు నా ఇంటికి. జక్కయ్య సమయాన్ని పోగొట్టుకోకుండా బాగుపడిపోయాడు. దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. ఇల్లు బాగుపడిపోయింది. ఒకప్పుడు వేటితో నింపబడిన ఆ ఇల్లు ఈరోజు ఖాళీ అయిపోయింది, పరిశుభ్రపరచబడింది. ఆధ్యాత్మిక సత్య మార్గంతో నింపబడింది. ప్రార్థన జరుగుతున్నాయి ఇప్పుడు ఆ ఇంట్లో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదాం. ఒకప్పుడు తిట్లతో, గందరగోళముతో, వినకూడని మాటలతో, రంకెలతో రోడ్ల పైకి వినబడినటువంటి ఆ ఇల్లు ఈరోజు స్తుతులతో నింపబడుతూ, కీర్తనలతో నింపబడుతూ, పాడుతూ, ఘనపరచబడుతూ ఆ ఇల్లు నింపబడింది. దేవుని సునాద గీతములో ఆ ఇంటిలో వెల్లడవుతున్నాయి. అట్లుగా మన ఇల్లు ఉండాలి. ఒకప్పుడు గొడవలకు నిలయమైన మన ఇల్లు ఈరోజు దేవుని కృపకు నిలయమైన ఇల్లుగా మార్చబడాలి. తిట్లకు, అనేక వినకూడని మాటలకు, రోడ్ల పైన వినపడుతూ మన ఇంట్లోంచి వినపడుతున్న మాటలకు ఈరోజు మన ఇంట్లోంచి పాటలు వినబడాలా. స్తోత్రం. ఈరోజు మన ఇంటిలోంచి పాటలు వినబడాలా. దేవుని ఘనతలు, ఆయన తెచ్చే మహిమలు వినబడాలా. అటువంటి వారిగా ఈరోజు జక్కయ్య నుండి మనం నేర్చుకుంటున్న గొప్ప పాఠము. ఈరోజు జక్కయ్య అలాగే చేసేసాడు. ఇంట్లో ఉన్న దుర్మార్గత అంతా తోలేసేసాడు. వద్దు ప్రభు, నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇంకెందుకు, నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా ఇంకెందుకో, నిన్ను స్తుతించిన తర్వాత ఇంకెందుకో, నేను మారు మనసు పొందుకున్న తర్వాత ఇంకెందుకో, రక్షణ వచ్చిన తర్వాత ఇంకెందుకయ్యా నాకు, నా ఇంటిలో ఎన్ని లోకమంతా నా ఇంట్లో ఎందుకు ఉండాలి, నా ఇంటిలో పరిమళ సువాసన కలిగిన సుగంధ తైలము వలె నీ సువాసన ప్రభు నా ఇంటిలో వసించును గాక అనేటి విధముగా జక్కయ్య ద్వారా సమయాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నట్లుగా మన కుటుంబం కూడా నిలబడును గాక. ఆమేన్. గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఇంకొక మాట, లూకాసు సువార్త 23వ అధ్యాయము. త్వరగా చెప్పి వాక్యాన్ని ముగింది. ఎండాకాలం కాబట్టి త్వరగా ముగించుకోవాలని మన ప్రయత్నము. ఎందుకంటే ఎగ నుండి కూడా రేపు ఆదివారం నుంచి కూడా 9:30 నుంచి 12 లోపే మనం ముగించుకుందాం. ఎందుకంటే ఎండాకాలము, మరి ఎండలలో పడి ఇంటికి వెళ్ళాలన్న కష్టము. వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా 12 లోపే ముగించేసుకుందాం. చదువు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించనాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఎడమ వైపు ఉన్న దొంగ, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఎందుకు రక్షించాలంట? ప్రభువా, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకోగలుగుతావు. నువ్వు రక్షించుకుంటే మమ్మల్ని కూడా చూడు ఒకసారి, నన్ను కూడా రక్షించయ్యా. ఎందుకు రక్షించాలి? ఆయన విడిచిపెడతాడా? పాపాలన్నిటిని విడిచిపెడతాడా? దొంగతనాలు విడిచిపెడతాడా? దోపిడీలు విడిచిపెడతాడా? హత్యలు విడిచిపెడతాడా? కుతంత్రాలు విడిచిపెడతాడా? చెప్పరేమ్మా.
ఇవన్నీ కావాలి, కానీ మళ్ళీ రక్షించబడాలి. ఇవన్నీ కావాలి, ప్రభులో ఉండాలి. ఇవన్నీ కావాలి, ఆయన నమ్ముకున్నా అని చెప్పాలి. వాక్యం వింటున్నా, ఆయన మాటలు వింటున్న సహోదరుడా, ఆయన నీలో గనక ఉంటే, నిన్ను ఆయన రక్షించుకుంటే, ఆయన నీకు రక్షణ ఇస్తే, ఇంక నీకు పాత రోత అనుభవిస్తున్న వాటన్నిటి నుండి దూరం కావాలి. స్తోత్రం. ప్రభువా, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు, నేను రక్షించబడాలి నీలో అన్నప్పుడు ఏముండకూడదు, ఇక పాత రోత పుట్టించే వాటికి దూరం అయిపోవాలంతే. కానీ ఇతడు, అయ్యా నేను అన్యాయస్తుడిని, అక్రమదారిని, హత్యలు చేశాను, దొంగతనాలు చేసి, దోపిడీలు చేశాను, ఇక ఇవన్నీ విడిచిపెడతాను అనట్లేదు. అన్నాడా? లేదు. నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అంటే, నేను రక్షిస్తే విడిచిపెడతావా? విడిచిపెట్టకుండా బ్రతుకుతున్న వారు అనేకులు లేరా? సమాజంలో లేరా? లోకంలో లేరా? ప్రపంచంలో లేరా? ఈరోజు ఆ ఎడవైపున్న దొంగ తన జీవిత వృత్తాంతమే ఈరోజు మార్పు లేని వ్యక్తులకు సాదృశ్యం. తనలో మార్పు లేదు, కానీ రక్షించబడాలంట. తనలో మారడంట, తండ్రే రక్షించుకోవాలంట. ఏం చేయాలంట? రక్షించాలంట. పరలోకంకి వెళ్ళాలి, పాతాల నుండి తప్పించాలంట. మరి తప్పించాలంటే వాటింటికి దూరం అవ్వాలి. వేటికి దూరం అవ్వాలి ఒకసారి ఆలోచించు. దేవుడు ఏది అసహించుకుంటాడో, అసహ్యం నీలో కనుక వేలుబడి చేస్తూ ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. అసహ్యాన్ని విడిచిపెడితే నా దేవుని కనికరాన్ని మనము పొందుకుంటాం. అది ఉన్నంతసేపు దేవుని ఏం చేయలేడు. సమయాన్ని పోగొట్టుకున్నాడు తను. కానీ కుడివైపు ఉన్న దొంగ అంటాడు, రే అలా మాట్లాడకూడదు, మనం అలా మాట్లాడి ఉండకూడదు. ఆయన ఎవరు అనుకుంటున్నాడు? దేవుడు. ఆయన ఎవరు? రక్షకుడు. ఆయన ఎవరు? యేసు. ఆయన ఎవరు? క్రీస్తు. ఆయన ఎవరు? నజరేతు వాడు, దావీదు కుమారుడు. ఆయన ఎవరు అనుకుంటున్నావురా? మనం అంటే పాపులము. మనం ఎవరో? దుర్మార్గులము, హంతకులము, దుష్టులము. అనేకులు హత్యలు చేసి, దోపుడులు చేసి, మనము దొంగతనాలు చేస్తున్న వారము. ఈ శిక్ష మనకు విదితమే, ఈ శిక్ష మనకు సరైనదే. కానీ ఈ నేరము చేయని తనకి ఈ శిక్ష అనుభవిస్తున్నాడంటే ఒక్కసారి ఆయన వైపు చూడు. పావనమూర్తి వైపు, కరుణామూర్తి వైపు ఒక్కసారి చూడరా. ఎలా అనగలుగుతున్నావు ఆయన్ని? మొదటిగా ఆయన దగ్గర మన తప్పులు ఒప్పుకోవాలి, మన చేష్టలు ఒప్పుకోవాలి, మన ప్రవర్తన ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, కనికరించబడతావు. నీ పాపలకు పాప క్షమాపణ దొరుకుతుంది, నీ దోషాలకు పాప క్షమాపణ దొరుకుతుంది. అలా గనక నువ్వు ప్రయత్నం చేస్తే, ఈరోజు సమయాన్ని పోనివ్వకుండా దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? సమయాన్ని పోగొట్టుకోకూడదు. సద్వినియోగం చేసుకుని అడుగులు వేస్తే తప్పకుండా కుడివైపు దొంగతో ప్రభు వారి సిలువలో ఉండే మాట్లాడుతున్నాడు, ఆయన కష్టంలో ఉండే మాట్లాడుతున్నాడు, బాధలో ఉండే మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతులేదు సార్? నా కుమారుడా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. ఆ రాజ్యం మనకి ఇవ్వాలంటే పశ్చాత్తాపము నీలో ఉండాలి. ఆ రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. నువ్వు కనికరం పొందుకోవాలంటే, దీవించబడాలంటే, ఆ రాజ్యం నీదవ్వాలంటే నువ్వు చేయాల్సింది పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగేయాలి. అంతే. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగితే ఆ రాజ్యములో నేడే నీవు ఆ రాజ్యములో ఉంటావని ఆయన సంతకం రాసిస్తాడు. నీకు ఏం చేస్తాడు? నీ జీవితం మీద, ఆత్మ మీద సంతకం పెడతాడు ఆయన. నా రాజ్యంలో నువ్వు ఉంటావయ్యా. ఈ మాటలు వింటున్న, ప్రభావితం చేస్తున్న ఈ మాటలు, వాక్యం వింటున్న సహోదరుడా, పశ్చాత్తాపము లేనిది ఆ రాజ్యము నీకు లేదు. నీ పాపాలు ఒప్పుకొనిది ఆ రాజ్యం నీదవ్వదు. ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి నేను చేస్తున్న దుర్మార్గతలు అంతా తుడిచివేయబడకపోతే పరలోక రాజ్యము నీది నాది కాదు ఏనాడు. ఏది కాదు ఏనాడు. అందుకే ఆయన పాదాల దగ్గర మనము మొర్ర పెట్టే వారిగా ఉండాలి, ఒప్పుకునే వారిగా ఉండాలి, క్షమాగుణం ఆయన ద్వారా పొందుకునే వారిగా ఉండాలి. ఆయన కనికరం మన పైకి వచ్చేట్లుగా ప్రార్థన చేస్తూ, అలా నువ్వు ప్రార్థన చేయగలిగిన బిడ్డవైతే, రోదన కలిగిన బిడ్డవైతే, ఇర్మియాకు ఒక చక్కటి పేరు ఉందో తెలుసా అండి? ఇర్మియాకు రోదన కలిగిన ప్రవక్త. చెప్పండి, రోదన కలిగిన ప్రవక్త. నెహెమియాకు కూడా ఒక చక్కటి పేరు ఉంది. అలాగా మనం చెప్పుకుంటున్న ప్రవక్తులుగా, భక్తులుగా పిలువబడుతున్న వారికి దేవుడు మంచి మంచి పేర్లతో టైటిల్ పెట్టాడు వారికి. ఆయన ఈరోజు నువ్వు
ఆయన దృష్టిలో ఎలాంటి బిడ్డ? పశ్చాత్తాపం ఉందా? ఒప్పుకునే తత్వం ఉందా? విడిచిపెట్టే తత్వం ఉందా? ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టి ప్రభువా నేను ఇలాంటి అలాంటి అని మన గురించి చెప్పుకునే తత్వం ఏదైనా నీలో ఉందా? అలాంటి స్వభావం కనుక మనకుంటే నా ప్రభు దృష్టి నీ మీదే ఉంటుంది. ఆయన చేతులు నీ చేతులే పట్టుకొని నడిపిస్తాయి. ఆయన పక్షం నీ పక్షమనే ఉంటాడు ఆయన. స్తోత్రం. ఇలాంటి వారిగా మనం తయారగుదుము గాక. సమయం ఇచ్చాడు ఆయన, పోగొట్టుకోకూడదు. స్తోత్రం. అమ్మ తల్లి సమయము ఇచ్చాడు, ఈ రోజు కూడా ఇచ్చాడు. ఒక రోజు రాబోతుంది, సమయం దొరకదు. దొరుకుతుందా? దొరుకుతుందా? ధనవంతుడు ఎంతగా ఏడుస్తున్నాడో తెలుసా? అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు ఈరోజు అక్కడికి వెళ్ళి చెబితే నా సహోదరులు మారతారయ్యా అన్నాడు లేదా? తండ్రి అయిన అబ్రహాం గారు ఒప్పుకున్నారా? లేదు. సచ్చి వచ్చి ఇక్కడ నా దగ్గర ఈ పరదేశంలో నాతో ఉన్న ఈ లాజరు వెళ్తే చెప్పటం ఏంటి? అప్పుడు సువార్త విని వారు మారటం ఏంటి? అక్కడ ఉన్నారు సువార్తను బోధించేవారు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. వారి మాట ఈ రాజ్యము చేర్చే విధంగా వారు వింటే ఇంకెవరినో పంపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ మధ్యలో ఉన్నారు. స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఈ సువార్తను కనుక నువ్వు అందుకుంటే, ఈ సువార్తకు నువ్వు తల వంచితే పరలోకములో మనం చేరతాం. పరదేశంలో ఉన్న లాజరు ఎలా వెళ్ళాడో దేవదూతలు వచ్చి మనము పోయిన తర్వాత కొనిపోబడతాం, పాతి పెట్టబడం. మన ఆత్మ ఆ సన్నిధికి చేరుకుంటుంది. కాబట్టి ఈ వాక్యములు వింటున్న నీవు ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపమునకు తగిన మించిన ఆశీర్వాదము లేదు. నువ్వు ఆయన ఎదుట చేస్తున్న ప్రతి కార్యములను ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టే ఏడుకునే వారిగా మనం ఉంటే దేవుడు చేతులెత్తి నీ ఎదుట నిలబడి నీ తల నిమురుతూ ఆయన ఒడిలో నీ తల పెట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కౌగిలించుకొని ఆశీర్వదిస్తాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన మంచి కాపరి. ఓ గొర్రెకు గాయం ఏర్పడితే ఈడ్చుకొని వెళ్ళలేదు, భుజాన వేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? భుజాన వేసుకొని పరిచర్యలన్నీ చేశాడు, గాయాన్ని మానిపాడు, దగ్గరికి తీసుకున్నాడు. అలా నిన్ను నన్ను దగ్గరికి తీసుకోవాలంటే మనం కూడా ఏమై ఉండాలో ఒకసారి ఆలోచించు. ఈరోజు సమయం నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఆయన పాదాల దగ్గర మన యొక్క దేవునికి వ్యతిరేక కార్యాలన్నీ ఒప్పుకుందాం, విడిచిపెడదాం, వదిలేద్దాం. అప్పుడే నువ్వు ఆ రాజ్యములోకి వారసుడు అవుతావు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మను సిద్ధపరచుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మను సిద్ధపరచుకుందాం. ఆ రాజ్యములు చేరేవారిగా మనము నిండుకుందామని ఈ వాక్యము మీ దైవ సేవకుడిగా నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలమైన ఈ మాటలు మీ అందరిని ఆశీర్వదించును గాక. మహాగణుడైన సర్వాధికారి, మహోపకారివైన నా దేవా, ఈ మధ్యాహ్నము తండ్రి నీతో నాతో మాట్లాడిన మాటలని చెప్పుకుంటూ ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడి ప్రభావితముతో మనందరితో మాట్లాడుతున్న దేవుని మాటలు మనం వినాలి అని చెబుతున్న ప్రతి మాట నాయన నాకు వర్తించినదే అనుకోవాలి. ప్రభు నన్ను బట్టి మాట్లాడాడు. చిన్న షాపు, చెప్పులు కుట్టుకుని అమ్ముకునేవాని ప్రభు దర్శించాడు. నిన్ను దర్శించడా? దర్శించిన దేవుడు, అతనితో మాట్లాడిన దేవుడు, అనేక రూపములోకి ప్రతి ఒక్కరిని పంపించిన దేవుడు ఈరోజు నా ప్రభు యొక్క మాటల చేత ఈరోజు నువ్వు బలపడితే, ఆ మాటలకు ఈరోజు నువ్వు తల వంచితే నా ప్రభు నిన్ను దృష్టిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపుతాడు. బిడ్డ, పశ్చాత్తాపము నీలో ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినటువంటి పేతురు తెల్లవారుజామున కోడి కూయగానే ఏడుస్తూ బ్రతికాడు ప్రతి నిత్యము. అయ్యా, ఈ కోడి కూసిన వేళకి నేను ముమ్మార్లు నువ్వు ఎవరో తెలియదని చెప్పాను. ఎంత పాపిష్టోన్నయ్యా, ఎంత దుర్మార్గున్నయ్యా, నీతోనే గడిపా, నీతో నడిచాను. అనేక స్వస్థతలు ఇస్తున్న మధ్యలో నేను కూడా కల్లారా చూశాను. నీతో నడిచిన శిష్యుడిగా పేరు పొందాను. కానీ ప్రభువా, నువ్వు ఎవరువో తెలియదు అన్నానయ్యా. అంత దుర్మార్గుండు ప్రభువా, ఎంత దుష్టుడయ్యా అని ప్రార్థన చేశాడే. ప్రతి తెల్లవారు కోడి కుయ్యగానే తన హృదయంలో మనస్సు ఎంతో విచ్ఛిన్నమైపోయేది.
దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతూ గోల చేస్తూ ఏడ్చేవాడట. తన ఏడుపును అనేక మంది సవరించిన, నివారించాలని చూసిన ఎవ్వరి మాట వినకుండా ఏడ్చేవాడట. నా బోధకుని దుఃఖపెట్టాలి, నా తండ్రిని దుఃఖపరిచాలి, నేను అబద్ధం ఆడుతున్నప్పుడు నా తండ్రి నా వంక అదోలా చూస్తున్నాడే, నా తప్పిదమునకు ఆయన నన్ను చూస్తున్నాడే. ఆయన మాటలన్నీ పక్కన పెట్టేసి నేను చేస్తున్న ప్రతి కార్యము నా ప్రభు చూస్తున్నాడే. యేసయ్యా, ఈరోజైనా జక్కయ్యవలే, ఈరోజైనా కుడివైపు ఉన్న దొంగవలే నా ప్రభు సన్నిధిలో నువ్వు మాట్లాడగలిగితే బిడ్డా, నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు. సైతాను గాడిని తరిమి వేస్తాడు. నీలో ఉన్న ప్రతి విరుద్ధమైన కాడిని విరగగొడతాడు. నిన్ను బలంగా వాడుకుంటాడు నా యేసయ్యా. ఆయన సన్నిధానంలో నిలబెట్టుకుంటాడు. నీ ఇంటిలో గొప్ప కార్యమును జరిగిస్తాడు. అనేకులకు తలగా నిన్ను ఉంచుతాడు. గొప్ప గొప్ప అద్భుతమైన రీతిలో నడిపిస్తాడు నా ప్రభు అని. ఈరోజైనా మన ఆత్మీయత ఎటుపోతుందో ఒక్కసారి గమనించి ఆయన పాదాల దగ్గర నువ్వు వేడుకునే బిడ్డగా ఉంటే నా ప్రభు కృప చూపును గాక. ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించును గాక, ప్రతి బిడ్డలను ఆశీర్వదించును గాక. ఈరోజు రాలేకుండా వారిని కూడా మరలా తండ్రి నీ సన్నిధిలోకి నడిపించయ్యా. నీ సన్నిధిలో తండ్రి గడవచ్చే భాగ్యమును దయచేయండి. మరలా ఆదివారము మాకు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రార్థన బలం, శక్తి ప్రభువా మాకు ఇక్కడ దయచేయండి ప్రభు. ఈ బలహీనుని వాడుకొని నడిపించండి అయ్యా. నేను మాట్లాడే గొప్ప దేవుడవు కనుక మాట్లాడండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రం, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు స్తోత్రం, ప్రతి కుటుంబాన్ని బలపరిచినందుకు స్తోత్రం అయ్యా. ఈరోజు ఏదో విన్నాను, ఏదో చెప్పాడు అయ్యగారు అని కాక, ఈరోజు ఈ విన్న వాక్యాన్ని పట్టుకొని నీ ఇంటిలో మోక్కరెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు చెప్పిన అంశములు నా హృదయంలో నిలిపయ్యా. నేను పశ్చాత్తాపపడాలి, కన్నీరు విడిచి నీ పాదాలు కడిగి వేయ. అటువంటి తండ్రి పశ్చాత్తాపమైన బిడ్డగా నన్ను లేవనెత్తి కృప చూపమని. అలాగే ఈరోజు పుట్టినరోజు ఆ బిడ్డను దీవించండి. ఎవరైతే పుట్టినరోజు అని ప్రభువా, ఈరోజు విక్కీ పుట్టినరోజు ప్రభువా, తనను తండ్రి ఆశీర్వదించండి నాయన. మంచి జ్ఞానవంతుడిగా అయా, మీ దైనందిన బిడ్డగా నీ సన్నిధిలో నిలబడే బిడ్డగా దీవించమని. కుడి వచ్చిన ప్రతి ఒక్కరి పైన మీ చేతులోంచి ఆశ్రయించి కృప చూపమని నా ప్రభువును రక్షకుడు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం. కుడి ఉన్న ఇక్కడ మా అందరి పైన మీ కృప నిరంతరం మా పక్షం నుండి మమ్మలను పశ్చాత్తాపమని కన్నీటిమయమని ప్రార్థనలు నడిపించయ్యా. ఈ పాదాలు పట్టుకొని బతిమలాడేవారిగా ఏర్పరచయ్యా. మాలో ఉన్న మీకు వ్యతిరేకమైన కార్యాలు, ఆయాసకరమైన కార్యాలు అన్ని గుర్తు చేయి ప్రభు. వాటన్నిటిని తోలివేసే శక్తిని మాకు దయచేయండి. మమ్మల్ని నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి. మాలో ఉన్న ఏలుబడి చేస్తున్న బలహీనతలో మీ శక్తిని దూరపరచుకోకూడదు నాయన. మీ శక్తిని పొందుకోనివ్వకుండా అడ్డుపడకూడదు అయ్యా. వాటన్నిటిని తోలివేసి డిఎల్ మోడీ గారు చేసిన ప్రార్థన ఈరోజు మాలో కూడా వచ్చును గాక. అలాంటి ప్రభావితము చేత మేము నింపబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు బ్రదర్స్, అందరికి సిస్టర్స్ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని బలంగా దీవించును గాక. ఆమేన్.